చాలా పాతకాలంలో సింగమల అనే అడవికి కంటి అనే సింహం రాజుగా ఉండేది. దానికి నమ్మకమైన అనుచరులుగా ఒక నక్క మరియు ఒక కాకి ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి కంటితో, మహారాజా, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు కనీసం వారం రోజులపాటు ఆహారానికి సమస్యే ఉండదు అని చెప్పింది. కాకి మాటలు వినగానే కంటిసింహం, నక్క ఉత్సాహంగా ఒంటెను వేటాడటానికి బయలుదేరాయి. కాని అవి ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి తీవ్రమైన వేడికి సింహం, నక్కల కాళ్లు కాలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి. పరిస్థితి అర్థం చేసుకున్న కాకి త్వరగా ఒంటె దగ్గరకు వెళ్లి, మిత్రమా, దయచేసి మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో మా స్థావరం దగ్గర దించగలవా అని బతిమాలింది. దానికి ఒప్పుకున్న మంచి మనసున్న ఒంటె సింహాన్ని, నక్కని తన వీపుపై ఎక్కించుకుని సురక్షితంగా వాళ్ల స్థావరానికి చేర్చింది. ఒంటె చేసిన ఈ సహాయానికి, దాని మంచితనానికి సింహానికి చాలా సంతోషం కలిగింది. మిత్రమా, నువ్వు కూడా మాతోపాటు ఇక్కడే ఉండు అని ఒంటెతో ప్రేమగా అంది. అయితే సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఒంటెను చంపి తినాలనేది వాటి మొదటి ఆలోచన. దాంతో అవి రెండూ ఒక ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మాకు చూడలేము. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆహారంగా స్వీకరించండి అంటూ కాకి, నక్క నటన మొదలుపెట్టాయి. ఈ నాటకమంతా గమనిస్తున్న ఒంటె సింహంతో, రాజా, వాళ్లని వదిలే. నన్ను చంపితే మీ ముగ్గురికి వారం రోజులపాటు ఆహారమవుతాను అంటూ దయతో ముందుకొచ్చింది. ఈ మాట వినగానే నక్క, కాకి ఈ మాటకోసమే ఇంత నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. వాటి స్వార్థం తెలిసి కోపంతో సింహం, సరే, అయితే ఒక్కొక్కరూ వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలుపెడతాను. కాకి, నువ్వు రా ముందు అంది గంభీరంగా. ఆ మాట వినగానే కాకి భయంతో తుర్రుమంటూ ఎగిరిపోయింది. దాన్ని చూసిన నక్క కూడా ప్రాణభయంతో పరుగులంఘించుకుంది. అలా నక్క, కాకి రెండూ పారిపోగా ఒంటె మరియు సింహం మాత్రం అప్పటినుంచి మంచి స్నేహితులుగా కలిసి జీవించాయి. నీతి: ఇతరులను మోసం చేయాలని చూసే స్వార్థపరులు చివరికి శిక్ష అనుభవిస్తారు. నిజమైన స్నేహం ఎప్పుడూ నమ్మకాన్ని, దయను గెలిపిస్తుంది.